ప్రియమైన వాళ్ళారా, మరి ఒక వచనం ధ్యానించుకుందాం. ప్రకటన 14:15. అప్పుడు మరి ఒక దూత దేవాలయంలో నుండి వెడలి వచ్చి, భూమి పైరు పండి ఉన్నది, కోతకాలం వచ్చినది, నీ కొడవలు పెట్టి కోయమని గొప్ప స్వరంతో ఆ మేఘం మీద ఆసీనుడైన వానితో చెప్పాను. కోతకాలపు దర్శనము. ఈ భాగము అంత్యకాలపు తీర్పు మరియు నీతిమంతుల సమకూర్పును సూచించుటకు కోతకాలపు దర్శనములను వినియోగిస్తుంది. దైవికమైన ఆజ్ఞ. దేవదూత దేవాలయంలో నుండి వెడలి వచ్చి, భూమి పైరు పండి ఉన్నది, కోతకాలం వచ్చినది, నీ కొడవలు పెట్టి కోయమని గొప్ప స్వరంతో చెప్పుట మానవ వ్యవహారములపై దేవుని సార్వభౌమాధికారమును సూచిస్తుంది. పండిన పైరు పండడం అనేది తీర్పు సమయం ఆసన్నమైందని మరియు పశ్చాత్తాపట్టుకు చాలా ఆలస్యమైనదని తెలియజేస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రకటన 22:12. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.